జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. కావలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. పేదలకు అన్నదానం చేశారు. అలాగే అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటారు. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించామంటోన్న కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్తో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. 2024 సెప్టెంబర్ 2వ తారీఖున జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు కావచ్చు, ఆయన కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గానికి సంబంధించిన కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో మనతో మాట్లాడడానికి కావలి ఇన్ఛార్జి సుధాకర్ మనతో ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్, ఈరోజు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఎలాంటి సేవా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు? ముందుగా మన 6 టీవీ ప్రేక్షకులకి, 6 టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలండి. యాక్చువల్గా మీకు తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే మాకు జనసేన నాయకులకైతేనేమి, జన సైనికులకైతేనేమి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి అయితేనేమి పండగ వాతావరణం లాగుంటుంది. ఈసారి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా మనం పదవి బాధ్యతలు స్వీకరించిన మా పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక సంఖ్యలో అతనికి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని, రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థానాల్లో ఉండే విధంగా ఉండాలనే ఉద్దేశంతో అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మేము ఒక వినూత్నమైన అంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా మంచికే చేస్తారు, మంచి ఆలోచించే చేస్తారు. ప్రకృతి పరంగా అతనికి ఎంతో ప్రకృతి ప్రియుడు. మా ఆశయాలలో 7 ఆశయాల్లో ఒకటైనటువంటి ప్రకృతి మన పర్యావరణ పరిరక్షణ అనేది ఒకటి భాగం మాకు. అందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మాకు నిర్దేశించడం జరిగింది. అందుకని దాంట్లో భాగంగా నేను కావలి నియోజకవర్గానికి దగ్గర 4500 మొక్కలు నిన్న తెప్పించి అన్ని మండలాలకి పంపించడం జరిగింది. ప్రతి మండలంలో 1000కి తగ్గకుండా, ఇంకా తక్కువైతే ఈరోజు కూడా మళ్ళీ తెప్పించి పంపించడం జరిగింది. ప్రతి మండలంలో మొక్కలు విరివిగా నాటి, అది కూడా పర్యావరణానికి మన దేశీయ మొక్కల్ని నాటమని చెప్పడం జరిగింది. అదే మొక్కల్ని తెప్పించి విరివిగా మేము నాటడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు అల్లూరు మండలంలో అయితేనేమి, కావలిలో అయితేనేమి, దగదత్తి, తర్వాత కావలి రూరల్, బోగోలు మండలాలు అన్ని చోట్ల రేపు ఈరోజు కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంపులు అయితేనేమి, మొక్కలు నాటే కార్యక్రమాలు అయితేనేమి, కేక్ కటింగ్లు అయితేనేమి, తర్వాత అన్నదానాలు, ముఖ్యంగా అన్నదానాలు, కొన్ని చోట్లయితే జెండా ఆవిష్కరణ కూడా మేము పెట్టుకోవడం జరిగింది. ప్రతి చోట మీకు అది వీడియోలు కూడా మీకు పంపిస్తాము త్వరలో. గతంలో ఉన్న ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కావలి పట్టణంలో కావచ్చు, కావలి నియోజకవర్గంలో అనేక అవకతవకలు జరిగాయని, అనేక అక్రమాలు జరిగాయని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారావు కూడా దీన్ని చెప్తున్నారు. అయితే ఈ కావలి నియోజకవర్గంలో జరిగిన ఈ అవకతవకలను ఏదైతే గత పాలకులు చేశారో, ఈ యొక్క మోసాలని, అక్రమాలని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారా? ఇవి మీకు తెలియదు ఏముందండి, కావలిలో గత 10 సంవత్సరాల నుంచి కావలి ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో ఉండి కావలికి చేసింది ఏం లేదు. దాచుకోవడం తప్ప. నిధులను దోచుకున్నారు, వనరులను దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, గ్రావెల్ దోచుకున్నారు, ప్రతి ఒక్కటి దోచుకొని మీరు చూస్తే ఈ మన తుమ్మలపెంట రోడ్డు 35 గ్రామాలుగా అయితేనేమి, ఇక్కడ ఉన్న వీటికి ఆధారంగా ఉండే రోడ్డుని విపరీతమైన ధ్వంసం అయిపోయి ప్రజలు ఇబ్బంది పడిపోయి, యాక్సిడెంట్లు అయిపోయి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. గర్భస్థ స్త్రీలు అయితే చాలా ఇబ్బంది పడిపోయి, చాలా యాక్సిడెంట్ అయిపోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో కావ్య కృష్ణారెడ్డి గారు ఎలక్షన్స్ ముందు మా ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా కావ్య కృష్ణారెడ్డి గారు ఈ రోడ్డుని తక్షణం తను గెలిచిన వెంటనే చేస్తానని మాట ఇవ్వడంతో దాని పాదయాత్రలాగా ప్రారంభించి ఈరోజు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే డిసెంబర్ 31 నైట్కి దీన్ని కొత్త రోడ్డు వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని కార్యక్రమాలు చేసుకుందామని తెలపడం జరిగింది. నేను కూడా కావ్య కృష్ణారెడ్డి గారితో పాటు 9 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొని దాన్ని దిగ్విజయంగా శంకుస్థాపన కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున కూడా పాల్గొనడం జరిగిందండి.
పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాకుండా ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఏదైతే మా నాయకుడికి అధినాయకుడికి వనవృక్షం సంబంధించి ఏదైతే ఇష్టం ఉందో దానికి పర్యావరణ ప్రకృతి కాపాడడం ఆయనకి ఇష్టం. దీని మీద మేము నిరంతరం ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కావలి నియోజకవర్గాలు కావచ్చు, మొత్తం కూడా ఇట్లా బ్లడ్ క్యాంపులు కావచ్చు, అదేవిధంగా అన్నదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, ఈ మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు నిరంతరం ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కావలి నియోజకవర్గం నిరంతరం కొనసాగిస్తాం. అదే నాటిన మొక్కను వదిలేసే విధంగా కాకుండా దాన్ని పర్యవేక్షిస్తూ దాన్ని బ్రతికించి ఆ వృక్షాన్ని మరింత అభివృద్ధి చెందే కూడా ప్రకృతిని మేము ఈ ప్రజలకి రాష్ట్రానికి అందించేది కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. నిరంతరం ఈ కార్యక్రమాన్ని మేము ముందు ఉండి ఈ కార్యక్రమం నడిపిస్తాం ముందు అని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ చలపతో కృష్ణ 6 టీవీ నెల్లూరు. ఏకధాటిగా కురుస్తోన్న కుండపోత